ప్రపంచం అతన్ని చూసి గర్వపడింది. తెలుగువాడి సత్తా చాటుతున్నాడని జై కొట్టింది. కానీ గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తుంటే అసలు మనం చూస్తున్న అన్వేష్ ఇతనేనా అన్న అనుమానం కలుగుతోంది. ఒక సామాన్యుడు లక్షలాది మందికి ఇన్స్పిరేషన్ ఎలా అయ్యాడో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే వ్యక్తి ఎందుకు అందరి విమర్శలకు గురవుతున్నాడు? అన్వేష్ గొడవలో అసలు నిజమేంటి? ఇది అతని వ్యక్తిత్వమా లేక పతనానికి దారి తీసే అహంకారమా? నిజానికి ఈ గొడవ ఒక చిన్న కామెంట్ తో మొదలైంది. ఎక్కడో విదేశాల్లో ఉండి మన సంస్కృతిపై, మన ఆచారాలపై అన్వేష్ చేసిన వ్యాఖ్యలు మంటలు రేపాయి. సీతాదేవి, ద్రౌపది వంటి పవిత్ర మూర్తులపై వాడిన భాష కేవలం విమర్శ కాదు, అది కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసింది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మూలాలను గౌరవించకపోతే ఆ ఎదుగుదల గాలిలో దీపం లాంటిదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మెచ్చుకున్న నోళ్లే ఇప్పుడు చిత్కరించుకుంటున్నాయి. గొడవ అక్కడితో ఆగలేదు. జ్ఞానవృద్ధులైన గరికపాటి నరసింహారావు గారిని, సామాజిక అంశాలపై స్పందించే శివాజీ గారిని ఉద్దేశించి అన్వేష్ చేసిన బండబూతుల ప్రసంగం ఈ వివాదాన్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లింది. విమర్శించే హక్కు ఎవ్వరికైనా ఉంటుంది, కానీ అది సంస్కారవంతంగా ఉండాలి. బూతులు తిడుతూ తానే కరెక్ట్ అని రెచ్చిపోవడం చూస్తుంటే వినయం లేని విద్య, సంస్కారం లేని విజయం నిలబడవని నిరూపితమవుతుంది. ఇదే సమయంలో మరో కోణం బయటపడింది. కొంతమంది తోటి యూట్యూబర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని అన్వేష్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. దీనిపై ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు కూడా స్పందించారు. అన్వేష్ చేసిన ఆరోపణలో నిజం ఎంత ఉన్నా అతను అందరినీ ఒకే ఘాటన కట్టడం, అధికారులను సైతం విమర్శించడం చట్టపరమైన ఇబ్బందులకు దారితీసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం, 5 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు విదేశాల్లో అన్వేష్ కోసం అభిమానులు ఎయిర్పోర్ట్లకు వెళ్లి క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు నెటిజన్లు అతనికి వ్యతిరేకంగా గ్రూపులు కడుతున్నారు. ఇది అన్వేష్ డౌన్ ఫాల్ అని చాలా మంది విశ్లేషిస్తున్నారు. అన్వేష్ కేవలం ట్రావెలర్ గా ఉన్నంత కాలం అతనికి తిరుగులేదు. కానీ ఎప్పుడైతే తన పరిధి దాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడో అప్పుడే తన పునాది తానే కదిలించుకున్నాడనిపిస్తుంది. మరి ఇక్కడి నుండి అన్వేష్ మళ్ళీ పుంజుకుంటాడా లేక వివాదాల సుడిగుండంలో కలిసిపోతాడా? అన్వేష్ గొడవలో అసలు నిజమేంటంటే విజయం వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే వినయం కూడా రావాలి. అన్వేషణ అంటే కొత్త ప్రదేశాలను చూడటం మాత్రమే కాదు, మనుషుల మనసులను గెలవడం కూడా. అన్వేష్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని తన మూలాలను గౌరవిస్తేనే మళ్ళీ పాత గౌరవం దక్కుతుంది. లేదంటే చరిత్రలో మరో విఫలమైన కథగా మిగిలిపోవలసి వస్తుంది. మీరు ఏమనుకుంటున్నారు? అన్వేష్ చేసింది కరెక్టా? కామెంట్ చేయండి.